నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి వృషభ రాశి వారికి ఉగాది నుంచి ఉగాది వరకు ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మీరు కూడా చూసేయండి. నమస్కారం గురుగారు. గురుగారు, వృషభ రాశి వారికి ఈ నూతన సంవత్సరం ఏదైతే ఉందో శ్రీ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, మరి ముఖ్యంగా చూసుకుంటే ఈ రాశిలో ఉన్న వారందరికీ కూడా విద్య కావచ్చు, ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య రంగాలన్నింటిలోనూ కూడా ఉన్న వారందరికీ ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతుంది అంటారు? తప్పకుండా ఏదైనప్పటికీ కూడా మనకి ఏదైతే వృషభ రాశి ఉందో ఇప్పుడు ఇంతకుముందు ఒక మనకి ఉగాదికి ముందు ఉన్న షష్టగ్రహ కూటమి కానీ తర్వాత పంచగ్రహ కూటమి కానీ ఇవన్నీ కూడా వీళ్ళకి చక్కగా లాభస్థానంలో ఏర్పడ్డాయి వృషభ రాశికి. సో గ్రహచారము, గోచారము లేదా అసలు వ్యక్తిగత జాతకంలో కూడా ఎప్పుడూ కూడా లాభస్థానంలో ఉండే ఏ ప్లానెట్ అయినా కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. అలాంటి అద్భుతమైన యోగము వృషభ రాశికి వచ్చింది. మొత్తం అన్నీ కూడా ఈ షష్టగ్రహ కూటమి కానీ తర్వాత ఉండే పంచగ్రహ కూటమి కానీ ఇవన్నీ కూడా లాభస్థానంలో ఉన్నాయి. పైగా ఎవరైతే మరి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఆయన కూడా ఓక్షలో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. అందుకని ముఖ్యంగా ఏంటంటే జూలైలోపు ఏవైనా సరే మనకి ఎమర్జెన్సీగా చేయవలసిన పనులు, తర్వాత ఎప్పటి నుంచో వాయిదా వేస్తున్న పనులు, ఇలాంటి వాటన్నిటికీ వీళ్ళు వెంటనే బద్ధకం లేకుండా శ్రీకారం చుట్టడం అనేది చాలా అవసరం. ఎందుకంటే ఇది చాలా మంచి అద్భుతమైన కాలం, దాన్ని వినియోగించుకోవాలి. అది ఎప్పటిదాకా ఉంటుంది అంటే ఇంచుమించు జూలై దాకా ఉంటుంది. సో జూలై దాకా ఉన్నప్పుడు ఏదైనా సరే మనకి త్వరితగతిగా చేయాల్సినవి కానీ, లేదు మనం ఉద్యోగాలు మారాలనుకుంటే మారటం కానీ, విదేశాలకు వెళ్ళాలనుకుంటే విదేశాలకు వెళ్ళటం కానీ, ఇలా ఎప్పటి నుంచో మనం ఆలోచించి వదిలేస్తున్నవి ఏమైనా ఉంటే అది ఖచ్చితంగా మీరు దానికి ప్రణాళిక చేసుకోవచ్చు. చేసుకుంటే విజయం పొందే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే ఈ ఆస్తి వ్యవహారాలు ఒక నలుగుతూ రావటం అనేది ఉంటాం. లేదు ఎప్పటి నుంచో మనం ఒక ఇల్లు స్థలము అమ్మకం పెడితే అది కుదరకపోవటం ఏదైనా ఉంటే అలాంటి వాయిదా పడుతున్నవన్నీ కూడా ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో పూర్తవుతాయి. సో ఖచ్చితంగా అమ్ముడవటం అనేది అది కూడా కొంత ఉన్నతులు కొంత లాభాలతోనే అమ్ముడవటం అనేది కూడా ఉంటుంది. కనుక నేననేది ఏంటంటే ఏదైనా సరే వాళ్ళ జీవితానికి వాళ్ళు ఇప్పుడు ఏదైతే అవసరం అనుకుంటున్నారో అలాంటి వాటిని బద్దకించకుండా ముందుకెళ్ళండి అంటున్నాను. ఖచ్చితంగా విజయ అవకాశాలు ముఖ్యంగా జూలై దాకా ఎక్కువ ఉంటాయి. కనుక జూలైలోపు చాలా మంచి పరిస్థితి అనేది ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే విద్యార్థులకి కూడా చాలా అద్భుతమైన కాలం. ఇటు ఏదైనా సరే ఇల్లు వదిలి ఎక్కడైనా హాస్టల్లో ఉండి చదువుకోవాలన్నా, లేదు వేరే దేశం వెళ్ళి చదువుకోవాలన్నా, వేరే ప్రాంతం వెళ్ళి చదువుకోవాలన్నా అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా మంచి టైం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన టైం ఇది. ఎందుకంటే శుక్రుడు, రాహు వీళ్ళందరూ కూడా మంచి లాభంలో ఉన్నారు. ముఖ్యంగా వైద్యానికి రవి కూడా లాభంలో ఉంటాడు. వైద్యానికి ఉపయోగించే ప్రతి ప్లానెట్ కూడా వీళ్ళకి చక్కగా లాభంలో ఉంది. సో అందుకని వైద్య రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే వైద్య రంగంలో ఉండటం అంటే కేవలం వైద్యులే, డాక్టర్లే కాదు, మెడికల్ షాపుల వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా మంచి. సో లేదా వైద్య విద్యార్థులు ఉన్నారు, అలాంటి వాళ్ళకి కూడా మంచి. సో జూనియర్ డాక్టర్లు ఉన్నారు ఎప్పటి నుంచి ఏదో కోరికలతో, వాళ్ళకు కూడా పదోన్నతులు. కనుక వైద్య రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా విస్తృతమైన మంచి మార్పులు ఉన్నాయని కూడా మనం చెప్పడానికి ఉంటుంది. తర్వాత శుక్రుడు, రాహు కాంబినేషన్లో ముఖ్యంగా ఆన్ ద స్క్రీన్ అంటే నటులు, అంటే తెర వెనక ఉండి పనిచేసే వాళ్ళు కాదు, సినీ నటులు ప్రత్యక్షంగా ఉండేవాళ్ళు, బ్యాక్ పనిచేసేవాళ్ళు కాకుండా సాంకేతిక నిపుణులు అంటాం, బ్యాక్ పనిచేసేవాళ్ళు. అలా కాకుండా ప్రత్యక్షంగా ఆన్ ద స్క్రీన్ ఉండే ప్రతి వాళ్ళు కూడా, వాళ్ళు కమెడియన్స్ అవ్వచ్చు, హీరోలు అవ్వచ్చు, హీరోయిన్లు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా మంచి టైం. సో కనుక సినీ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా అద్భుతమైన కాలంగా చెప్పవలసి ఉంటుంది. తర్వాత రాజకీయ రంగంలో కూడా మంచి మార్పుల కోసం కానీ, లేదా కొంత మంచి పదవుల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా ఇది జూలై దాకా నేను చెప్పేది ముఖ్యంగా అయితే. సో అందుకని జూలై తర్వాత నుంచి మళ్ళీ కొద్దిగా వీళ్ళ గ్రహస్థితి కొంత కుంటుపడుతుంది. ఓకే. సో మధ్యలో మళ్ళీ జూలై నుంచి ఇంచుమించుగా నవంబర్ దాకా కొద్దిగా ఒడిదుడుకులు ఎక్కువ ఎదుర్కొంటారు.
సో అప్పుడే ఈ అవమానాలు ఏదైనా ఎందుకంటే మనం ఆదాయ వ్యయాలతో పోల్చినప్పుడు ఆదాయం పర్వాలేదు బాగానే ఉంది, కానీ రాజ్యపూజ్య అవమానాలు కొద్దిగా అవమానం ఎక్కువ ఉంది. సో ఈ అవమానాలు ఎందుకు ఏర్పడతాయి అంటే కనుక ఇలా బంధువులతో మధ్య మధ్యలో వీళ్ళకి తగాదాలు వస్తూ ఉండటం. తర్వాత ఈ వృత్తి ఉద్యోగాలు అంటే ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి అక్కడ వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు వీళ్ళకి ఏదో రకమైన మచ్చ తేవటం. సో ఈయన టీం మేనేజర్ అనుకోండి, ఆ టీం మేనేజర్ చేస్తున్న కింద వాళ్ళని సరిగ్గా పనిచేయించుకోవడం అనేది మన బాధ్యత. సో ఆ బాధ్యత వీళ్ళు సక్రమంగా ఒక్కోసారి చేయలేకపోవచ్చు. సో దానివల్ల కూడా కొంత ఇబ్బందులు అనేవి ఉంటాయి. కనుక ఏదైనా సరే జూలై నుంచి నవంబర్ మధ్య తాత్కాలికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది ఉంటుంది. సో జూలై అందుకే నేనేం చెప్తున్నానంటే ఏదైనా సరే మీకు చాలా మంచి పని చేయాలి, ఎప్పటి నుంచో ఇలా నేను ఒక వ్యాపారం విస్తరించడానికి చూస్తున్నాను, లేదా కొత్తగా వ్యాపారం పెట్టడానికి చూస్తున్నాను, నేను ఈ ఊరి నుంచి వేరే ఊరికి స్థాన మార్పు కోసం అన్వేషిస్తున్నాను, అలాంటి వాటన్నిటికీ కూడా జూలైలోపే మీరు ఎంచుకోండి సాధ్యమైనంత వరకు కూడా మన టైం టేబుల్. సో అది మీరు అప్పుడు మీ సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఆ రకంగా మీరు ఈ చక్కటి కాలాన్ని వినియోగించుకోవటం అనేది చాలా మంచిది. ఇంకా పెళ్ళి కొత్తగా కావాల్సిన వాళ్ళు ఎవరైనా సరే, పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కూడా ఇది చాలా మంచి టైము. ఇప్పుడు కొద్దిగా గట్టిగా ప్రయత్నించినట్టయితే కనుక వాళ్ళకి కూడా మంచి జరుగుతుంది. ఇక కానీ సంతానానికి మాత్రం కొంతవరకు ఇబ్బంది. అంటే కొత్తగా గర్భం కావాలని కోరుకునే వాళ్ళు, లేత నెలల్లో ఇప్పుడు గర్భాన్ని దాల్చి ఉన్న వాళ్ళకి కొద్దిగా జూన్ దాకా అంత మంచి టైం కాదు. సో ఒక్కోసారి చిన్న చిన్న ఇబ్బందులు ప్రమాదాలు ఏర్పడే పరిస్థితులు అయితే ఉంటాయి. సో కొత్తగా గర్భం కావాలి అన్న లేత నెలల్లో ఉన్న వాళ్ళకైనా కానీ కొద్దిగా జూన్ దాకా అంత మంచి టైం కాదు. సో జూన్ తర్వాత నుంచి మంచిగానే ఉండటం అనేది ఉంటుంది. సో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చినా చాలా తొందరగా మళ్ళీ కలిసిపోవటం అనేది ఉంటుంది. తర్వాత మరి యువ దంపతులు అయితే కనుక ఖచ్చితంగా వీళ్ళు ఉల్లాసకరమైన యాత్రలు చాలా చేయగలుగుతారు. తర్వాత ఒకవేళ ఇన్ కేసు ఇదే రాశిలో పుట్టిన పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా సరే పుణ్యక్షేత్రాలు అలాంటివి సందర్శించాలన్నా కూడా ఖచ్చితంగా సాధ్యమవుతుంది. సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా అదేదో అంటాం కదా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని. సో అలాంటి పరిస్థితి, అద్భుతమైన పరిస్థితి ఇప్పుడు మనకి ఈ వృషభ రాశి వాళ్ళకి ఉంది. సో వృషభ రాశి వాళ్ళకి ఇంకా సరే ఇప్పుడు ఉన్నంతలో మనం మంచి చెప్పాం. ఈ మంచి అనేది మరింత పెరగటం కోసం ఏంటంటే ఈ ఏడాది అంతా కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటూ వస్తే వాళ్ళకి ఇంకా మంచి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే లాభంలో రాహు ఉంటాడు కాబట్టి అప్పుడప్పుడు ఏడిపిస్తూ ఉంటాడు ఆయన. సో రాహు దుర్గాదేవి కంట్రోల్లో ఉంటున్నాడు కాబట్టి మనం దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉంటాం. తర్వాత మంగళవారము శుక్రవారం అప్పుడప్పుడు కొద్దిగా తేనె ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో వేయటం వల్ల కూడా ఈ రాహు ఉండే దుష్ప్రభావాల నుంచి మనం తగ్గించుకోవడానికి ఉంటుంది. ఆ రకంగా వృషభ రాశి వాళ్ళు జాగ్రత్త పడితే ఉన్నంతలో ఈ ఏడాది బాగున్న రాసుల్లో వృషభ రాశి ఒకటి. గురువుగారు చాలా చక్కగా వివరించారు. అయితే వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చెప్పడంతో పాటు తగిన పరిహారాలు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల, పరిహారాలు చేయడం వల్ల ఇంకొంచెం మంచి జరిగే అవకాశాలు ఉన్నాయని చాలా చక్కగా వివరించారు. మరి ఇంత చక్కటి అవకాశాన్ని మా కోసం అందించినందుకు మీకు కూడా ధన్యవాదాలు గురువుగారు.